ఓం శ్రీ సారం. నా పేరు శ్రీధర్. సో నేను చిన్నప్పటి నుంచి మా నాన్న అంతా ఇక్కడ ఇంట్లో భజన చేసుకుంటూ అంతా బాల వికాస్ నుంచి స్టార్ట్ అయ్యి అన్ని స్వామి కార్యక్రమాలు సర్వీసెస్లో పాల్గొన్నాను. ముఖ్యంగా పల్లకి సేవ, తర్వాత గ్రామ సేవలో కొన్ని విలేజెస్ అడాప్ట్ చేసుకొని అందులో బాల వికాస్కి అందరూ ఆ విలేజ్ పిల్లలకి అంతా మేము అన్ని శ్లోకాలు పద్యాలు అన్నీ చెప్తూ వాళ్ళకి మోరల్ స్టోరీస్ అన్నీ చెప్తూ ఆ సర్వీస్లో పాల్గొన్నాము. సో అంతేకాకుండా ప్రశాంతి నిలయంలో నేను శాంతి భవన్ దాంట్లో సర్వీస్ చేయడం అయింది. తర్వాత మిగతా పల్లకి సేవ, ఇదంతా నా అదృష్టము, స్వామి ఇచ్చిన ఆశీస్సుల వల్ల నాకు దొరికింది. ఇంకా ఏంటంటే నాకు ఒక పర్సనల్ ఎక్స్పీరియన్స్ స్వామి దగ్గర అయింది. పుట్టపర్తికి వెళ్ళాను మా ఫ్యామిలీతో. అప్పుడు మా బాబు చాలా ఐ థింక్ 5 years 7 years అనుకుంటా. సో మేమందరం వెళ్ళాము. జెంట్స్ సైడ్, లేడీస్ సైడ్ మా మిస్సెస్ వెళ్ళారు. జెంట్స్ సైడ్ వచ్చేసి నేను, మా బాబు. అప్పుడు ఏంటంటే ఇంత క్లాక్ రూమ్ అంత ఎలాబొరేట్గా లేకపోయింది. సో క్లాక్ రూమ్ వచ్చేసి ఆ గేట్ ఎంట్రన్స్ సర్వీస్ దగ్గర ఉండేది. సో ఎంటర్ అయ్యే ముందు నాకు కార్ కీస్ ఉన్నాయి. సో వాళ్ళు అన్నారు, సార్ కార్ కీస్ నాట్ అలౌడ్, మీరు పెట్టేసి రావాలి అని అన్నారు. సో అప్పటికే మా బాబు లోపల కూర్చోరా, నేను వచ్చి మళ్ళీ నీ దగ్గర వచ్చి కూర్చుంటాను అన్నాను. సో నాకు అక్కడ క్లాక్ రూమ్ దగ్గర కొంచెం క్యూ ఎక్కువ ఉన్నందువల్ల లేట్ అయిపోయింది. ఈ లోపల మా బాబుకి ఏమీ తెలియక అతను ప్లేస్ చేంజ్ చేశాడు. నేను ఒక ప్లేస్లో లొకేషన్ ఉండమంటే వాడు, నేను లేట్ అయ్యే కొద్దీ వాడు మరి ఎక్కడో ఏంటో అని వాడు లేచి వేరే ప్లేస్లో వెళ్ళిపోయాడు. సో నేను లోపలికి వచ్చాను, సేవాదాలు నన్ను లోపలికి పంపించారు. నేను వెళ్ళి చూస్తే అక్కడ లేడు. అప్పుడు నాకు చాలా చుట్టుపక్కల వాళ్ళని అడిగాను, మా బాబు ఇక్కడ పెట్టాను, సేవాదళ వాళ్ళని అడిగాను, మా బాబు ఇక్కడ కూర్చోపెట్టాను, ఇప్పుడు కనిపించట్లేదు అంటే, సార్ ఇక్కడే ఎక్కడో ఉంటారు అన్నారు. సో నేను 10 minutes వరకు అక్కడ చూసి మళ్ళీ బయటకు వచ్చి ఏమన్నా చుట్టుపక్కల ఉన్నాడని ట్రై చేశాను. ఆ టైంలో ఇంకా కనపడకపోతే నేను బయటకు వచ్చాను. అక్కడ బాధతో కొంచెం కన్నీరు అట్లా వచ్చాయి. ఎమోషన్లో అంతా బాధపడుతూ అదే టైంలో స్వామి వర్షం కురిపించారు. సో నా ఐ డ్రాప్స్ అందులో కలవడం అంతా నేను మనసులో అనుకున్నాను, ఇట్లా స్వామి దగ్గర వచ్చినప్పుడు ఇలాంటిది మిస్సింగ్ అనేది అవ్వదు. సో హీ విల్ టేక్ కేర్ అని నేను స్వామిని ప్రార్థిస్తున్నాను. ఒక 1/2 hour తర్వాత నాకు ఒక కాల్ వచ్చింది. ఏంటంటే మా సన్ స్వామి అది గణేష్ మందిర్ దగ్గర వెళ్ళి ఎవరిదో ఫోన్ తీసుకొని నాకు కాల్ చేయడం అయింది. సో స్వామి అలా ఫోన్ ద్వారా మళ్ళీ ఎవరో అతనికి తెలీదు, సో అతను ఫోన్ తీసుకొని ఫోన్ చేయడం. మళ్ళీ నేను లేడీస్ సైడ్ అక్కడ స్లిప్పర్ స్టాండ్ ఉంది, అక్కడ ఇద్దరు కూర్చొని ఉన్నాము. మా బాబు అన్నాడు, నాన్న ఇక్కడ కొంచెం ఇన్కన్వీనియన్స్గా ఉంది, ఇంకా ప్లేస్ మారుతాము అంటే, గణేష్ దగ్గర జెంట్స్ మార్నింగ్ 5 AM కూర్చుంటారు, అది నగర్ సంకీర్తనకి. ఆ ఏరియాలో మూవ్ అయ్యాము. సో అక్కడ కూర్చున్న 5 minutes సేవతలు వచ్చారు. సార్ మీ ఇద్దరు పల్లకి మోయడానికి హెల్ప్ చేస్తానన్నారు. 100 కొద్ది 1000 కొద్ది మందిలో మా ఇద్దరికి దొరకడం అది స్వామి అదృష్టం అనుకొని మేము చాలా సంతోషపడ్డాం. మీరు 1 అడుగు వేస్తే నేను 100 అడుగులు మీ వైపు వేస్తాను అన్న దానికి ఈ 2 నా లైఫ్లో చాలా మంచి ఉదాహరణలు, మిరాకిల్స్ అని. అప్పటి నుంచి ఇంకా స్వామి అంటే సర్వస్వము. స్వామికి ఒకరు కాదు అందరూ చాలా ఇలాంటి మిరాకిల్స్ అయి ఉంటాయి. నాకు జరిగిన మిరాకిల్స్ షేర్ చేయడం అయినది. అవకాశం ఇచ్చిన శ్రీ సత్యసాయి అఫీషియల్స్ ఖమ్మం డిస్ట్రిక్ట్ వాళ్ళకి చాలా సంతోషం. అందరికీ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. సాయిరామ్.